చూడాలి. దీన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సరే సార్, ఒక్కసారి ప్రియాంక గాంధీ నిలబడ్డటువంటి వాయనాడుకి సంబంధించి ఆమె 4,10,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలుపొందారంట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. గతంలో అదే వైనాడు నుంచి రాహుల్ గాంధీ కొంత మెజార్టీతో 3 లక్షలకు పైగా గెలిచారు. అయితే ఇప్పుడు ఇది ఇండియాలో ఒక రికార్డు లాగా ఉండిపోతుంది. ఉప ఎన్నికల్లో ఇంత మెజార్టీతో వచ్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈమె 3వ 4వ ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ తను ప్రియాంక గాంధీ తన గళాన్ని ఖచ్చితంగా లోక్సభలో వినిపించబోతున్నటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి కేవలం ఇదివరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉండేది. సోనియా గాంధీ తప్పిన తర్వాత రాహుల్ గాంధీ ఒక్కడు మాత్రమే లోక్సభలో గాంధీ కుటుంబం నుంచి తమ వాయిస్ను వినిపించేవాడు. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయ నేతగా ఇందిరాగాంధీకి మారు పేరులాగా, మారు మనిషిలాగా, ఇందిరాగాంధీ ఫేస్ లాగే ఉండేటువంటి తన మనవరాలైనటువంటి ప్రియాంక గాంధీ ఇప్పుడు తన గళాన్ని లోక్సభలో విప్పబోతుంది. తన జైత్రయాత్రను సైతం కొనసాగించబోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి సమీప అభ్యర్థి సిపిఐ అభ్యర్థి, దాని తర్వాత 3వ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ నవ్య పైన 4 లక్షల చిల్లర మెజార్టీ అంటే నిజంగా అక్కడ కాంగ్రెస్కి ఆ వైనాడు ప్రజలు ఎంత మరి పట్టాభిషేకం చేశారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం. కానీ అదే కేరళలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గెలిచినటువంటి సందర్భాలు లేవు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో గెలిచినటువంటి సందర్భాలు అక్కడ ఎప్పుడు కూడా మార్క్సిస్టులు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మార్క్సిజానికి పట్టం కట్టడం అవకాశం ఉంది. కానీ కేవలం గాంధీ కుటుంబం అన్నటువంటి నేపథ్యంలోనే, గాంధీ కుటుంబం అన్న నమ్మకంతోనే అక్కడి ప్రజలు ప్రియాంక గాంధీకి పట్టం కట్టారన్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా ఈ ఎలక్షన్స్ జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే మహారాష్ట్ర కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పుకుంటుంటారు మహారాష్ట్ర. అది కాక ముంబై వంటి పెద్ద నగరం అక్కడ ఉంది, ఆర్థిక రాజధానిగా కూడా ముంబైని చెప్పుకుంటుంటారు. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్, మహారాష్ట్ర రిజల్ట్స్ దేశ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపిస్తాయనేటువంటి చర్చ నడుస్తుంది. ఎలా చూడాలి సార్? అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల సరళి ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకటే వేవ్ ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఆ ప్రాంతానికి మాత్రమే ఆ వేవ్ ఉంటుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఏమంటున్నారంటే ఒకవేళ కనుక ఇక్కడ గెలిచినటువంటి